అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్న ప్రజానికానికి ఎవరో ఇద్దరు ముగ్గురు కావాలని ఊదరగొట్టడానికి కామెంట్ చేసేట ఉన్నారు. ఏమనంటే మొన్న మహాలక్ష్మి పథకం గురించి వీడియో చేసినప్పుడు వాళ్ళకు జ్ఞానం మేలుకున్నదేమో నాకు తెలియదు, కానీ నువ్వు పక్కా కాంగ్రెస్ కార్యకర్తవు అని కామెంట్ చేసినారు. దాని గురించి నేను చెప్పవలసిన బాధ లేదు, కానీ నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు అన్నా కానీ నేను జీర్ణించుకోలేను. ఎందుకంటే నిద్ర కూడా పట్టదు నాకు ఆ మాట వింటే. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, నేను దేన్ని పాటిస్తా అంటే జై శ్రీరామ్, సర్వన్న సాహం ముదిచన్ని విష్ణు అంటే భగవద్గీత. మనము ఈ రకంగా పోతా ఉంటే మనను నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా అంటే ఏ రకంగా ఉంటుంది? భారతదేశం కోసం మనము వైపు యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు పాకిస్తానోడివి అంటే ఇండియా అంటే భారతీయునికి ఎంత బాధ ఉంటుందో, నేను ప్రజల పక్షాన ఉండి మాట్లాడుతూ ఉంటే నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు అని టకీమని అనేస్తే నాకెంత బాధ ఉండాలి? అది అర్థం చేసుకోవాలి. కొంతమంది అర్థం చేసుకుంటారు, ఇక మళ్ళీ అసలు కామెంట్ పెట్టరు. కానీ ప్రతి ఒక్కళ్ళకు నేను అనేది ఏంటి అంటే, ఇక్కడ నాకు వచ్చిన అప్డేటు జరగబోతున్న జరుగుతున్న అవకతవకల గురించి మీ దృష్టికి తీసుకురావడమే నా యొక్క సారాంశం. ఇదే ఏదైతే మీరు కాంగ్రెస్ కార్యకర్త అన్నారో, ఇదే కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీని నడిపేటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మన 55 సంవత్సరాల యువకుడు, ఇప్పుడు 55 సంవత్సరాలు పడ్డటువంటి మెయిన్ యువకుడు. ఆయన హిందూ ధర్మం పట్ల, హిందువుల పట్ల ఎంత పవిత్ర భావంతో మాట్లాడుతాడో మీకు గుర్తుపెట్టుకోవాలా. అది గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు కాంగ్రెస్ కార్యకర్త తొక్క తోలు అని మనం మాట్లాడుకోం. అసలు కాంగ్రెస్ కార్యకర్త అని అంటేనే ఈ జన్మ వేస్ట్ అని నా ఉద్దేశం. ఇక మీ ఉద్దేశం ఏందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మనకు కొత్త తెల్ల రేషన్ కార్డులు వచ్చిన వారు 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకునే అవకాశం. ఇది కూడా కొందరు కామెంట్ పెడతారు కావచ్చు, వరే నాయన ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉన్నది కదా, మరి ఇవన్నీ తీసుకుంటారు వాళ్ళందరూ కూడా మనుషులు కాదా అని కొందరు కామెంట్ పెడతారు. కానీ ఇది తెలంగాణ ప్రజల సొమ్ము. రాహుల్ గాంధీ ఇంటి నుంచి తేలే, ఇంకెవరో వాళ్ళ ఇంటి నుంచి తెచ్చి ప్రజలకు ఇత్తలే. ప్రజల సొమ్మును ప్రజలకు ఇస్తా ఉన్నారు. దానికి నీకే తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరూ జీతాలు తీసుకుంటా ఉన్నారు. దాన్ని అందరూ గుర్తుంచుకోవాలా. అసలు ఏం అప్డేట్ వచ్చింది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. లక్షల జీతం నాయనో, రూపాయి 2 రూపాయలు కాదు, లక్షలు. న్యూ రేషన్ కార్డు బెనిఫిట్స్ ఏంటి అంటే, కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి కరెంటు ఉచితంగా, 500 గ్యాస్ సిలిండరు సబ్సిడీ మనకి ఇవ్వాలి. 500 గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడుకుంటే దీని గురించి మనకు 500 రూపాయలు మన ఖాతాలో పడాలి. లేదు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రావాలి. మీద 940 ఉంటే 440 రూపాయలు, 1000 రూపాయలు ఉంటే 500 సబ్సిడీస్ ఒకటి మన అకౌంట్లో పడాలి. ఎవరికైనా పడుతున్నాయా అంటే ఎవరికి పడతలే. నేను చాలా జిల్లాలల్లో చాలా మందిని అడిగినా కూడా పడుతున్నాయా బాపు ఈ గ్యాస్ పైసలు అంటే ఎవరికి పడతలే. ఎందుకు ఇచ్చిర్రు అంటే ఇది నాకు తెలిసి రాహుల్ గాంధీ ప్లానే. ఎప్పుడైతే ఆయనకు నియంత్రణ అనేది ఉండదు, ఒక మాట మీద నిలబడే మనిషి కాదు. ఇప్పుడు జాతీయ మీడియాలో రోజు ఆయన గురించి మనం చూస్తూ ఉన్నాము. అలాగే సుప్రీంకోర్టులో కూడా కేసు అయింది ఆయన మీద. అట్టిగానే నోటి దూలతోటి మాట్లాడినందుకు సుప్రీంకోర్టులో కూడా కేసు అయింది. ఎందుకంటే భారతీయ సైన్యాన్ని, హిందూ ధర్మాన్ని ఏది దొరుకుతుంది మాట్లాడితే ఎవరిని కూడా ఊకోవు న్యాయస్థానాలు కానీ ప్రజలు కానీ. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పెట్టి ఎవరిని ముంచాలని? ఓటు బ్యాంకును చీల్చుకోవాలి, ఓట్లను మళ్లించుకోవాలి. మేము తెలంగాణలో పీఠమే ఇవ్వాలి అంతే. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుందట. కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన
మనకు ఈ నెల 25 నుంచి 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో జోరుగా రేషన్ కార్డులు పొందిన వారికి మహాలక్ష్మి పథకం మరియు గృహజ్యోతి పథకాల ద్వారా గణనీయమైన ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకాలు లక్షల కుటుంబాలకు భారాన్ని తగ్గించనుంది, జీవిత నాణ్యతను పెంచనుంది అని చెప్పుకొస్తున్నటువంటి ముచ్చట రేవంత్ రెడ్డి స్పష్టం చేసిండు. అది ఏంద్రా బాబు అంటే దానివల్ల రేషన్ కార్డుల వల్ల మన ప్రజాజనానికి ఎంతగానం లాభం చేకూరుతుంది అని అంటే కట్టల రూపాయలు రాబోతా ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల ద్వారా అర్హులైన వారికి 500కు వంట గ్యాస్ సిలిండర్ పొందుతా ఉన్నారా? 16 నెలలు అవుతుంది, అక్షరాల 16 నెలలు అవుతుంది. పొందుతున్నారా? మరి గృహజ్యోతిలో భాగం 6 గ్యారంటీల్లో ఇదో భాగమే కదా. మరి ఎటువైంది 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అంటే ఏమో లొట్టి మాట్లాడే పిట్టుగా బేబీ అన్నట్టు ఎవరు మాట్లాడతారు, ఎవరు ఓటెత్తారు, ఎవరు పీఠంలో కూర్చొని ఏళ్తా ఉంటారు, అది తెలియదు. ఇక్కడ ఏమిచ్చారంటే 200 యూనిట్ల ఉచిత కరెంటు విద్యుత్తు వినియోగించే అవకాశాన్ని కల్పించడం. గతంలో కొత్త రేషన్ కార్డులు జారీ ఆలస్యం కావడం చాలామంది సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల అడ్డంకులు తొలగిపోయినాయి. నల్గొండ జిల్లాల ఉదాహరణకు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల ఉదాహరణకు నల్గొండ జిల్లా ఊదరగొడతా ఉన్నారు అన్నట్టు. ఊదరగొట్టుడు ఎందుకంటే నల్గొండ జిల్లాలోనే వీళ్ళకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నల్గొండ జిల్లాలోనే వీళ్ళకి సపోర్ట్ ఎక్కువగా ఉన్నదని నల్గొండ కావచ్చు ఇంకా కొన్ని జిల్లాలను వీళ్ళు బాగా చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకు కొడంగల్ నియోజకవర్గంని సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా కాపాడుకుంటున్నాడో ఆ రకంగా ఆ మాదిరిగా అన్నట్టు. మరి కేసీఆర్ కూడా గద్వేల్ని ఏ మాదిరిగా కాపాడుకుంటున్నాడు, హరీష్ రావు సిద్దిపేట ఏ మాదిరిగా కాపాడుకుంటా ఉన్నాడు, ఇటు కేటీఆర్ సిసిలను ఏ మాదిరిగా కాపాడుకుంటా ఉన్నాడు, కవిత ఇంతకుముందు నిజామాబాద్ను ఏ మాదిరిగా కాపాడింది. ఈ రకంగా అందరూ కలిసి మీ నియోజకవర్గాలను కాపాడుకుంటా ఉంటే మామూలు ఎమ్మెల్యేలు మామూలు నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో అవన్నీ సంకనాకిపోవడం తప్పితే ఇంకా మరి ఏమీ లేదు. ఎందుకంటే మీకు అనుభవం ఉన్నది, మీ ప్రజలను ఎట్లా పాలించాలో మీకు తెలుసు. మరి మిగతా జిల్లాలు మిగతా నియోజకవర్గాలు అన్నీ గంగలో పడి మానెట్లో పడి కొట్టుకపోవడం తప్పితే ఏమీ లేదు. మనం మేలుకోవాలి ప్రజలు. ఇంకా ఇది ఎంత మంచిగా ఇచ్చినారంటే రూరి నల్గొండ జిల్లాలో ఉదాహరణకు 3,24,000 మంది అర్హులైనారట. ఇప్పటి వరకు కేవలం 1,62,000 మందికి మాత్రమే ఈ పథకాలు లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి 23,570 రేషన్ కార్డులు జారీ కావడంతో మరింత మందికి ఈ యొక్క సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఏ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేటి? మొన్న నేను మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడినప్పుడు మీకు మండింది. మహాలక్ష్మి పథకం 2,500 తులం బంగారం. నేను మాట్లాడినా, మా తాత మాట్లాడినా, మా ముత్తాత చెప్పిండా. మేనిఫెస్టో చూపిమంటారా నాయన? మేనిఫెస్టోలోనే ఉన్నది. దాని పక్కకు అటుబందుకు రాహుల్ గాంధీ, ఇటుబందుకు సోనియా గాంధీ, మధ్యలో ప్రియాంక గాంధీ, వాళ్ళ కింద మన మంత్రులందరూ, ఆ తర్వాత పక్కకు మన ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ, తర్వాత కింది కార్యకర్తలు, వీళ్ళందరూ ఉండి మీరు చెప్పిందే కదా 6 గ్యారంటీలు. లేక గెలిచిన దానికి 4-5 దినాలు ఓటర్లకు వెళ్ళలేరు వీళ్ళు. ఏం మంతనాలు జరుపుకున్నారు, ఏం చెప్పుకున్నారో తెలియదు. కానీ 4 దినాలు హైదరాబాద్ చుట్టూ బస్తీ గస్తీ, అందులోకి మళ్ళా నియంత్రణ ఏంది అంటే దాని గురించి మాటలు కథలు కార్కన్లు. సీఎం ఎవరు కావాలనో చెప్పనీకే 5 రోజుల టైం పట్టింది వీళ్ళకి. మరి ఇవన్నీ ఈయనకి ఈ 5 సంవత్సరాలు ఏమీ సరిపోవు, ఇంకో 5 సంవత్సరాలు కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ చేతిలో జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఆయన కాబట్టి రాహుల్ గాంధీ చేతిలో ఏ రాష్ట్రాలు లేవు. ఒక కర్ణాటక తెలంగాణ తప్పితే తెలంగాణలో ఉన్నటువంటి సంపదను దోసుకుపోతున్నాడు వేరే రాష్ట్రాలకు అని నేను మన మీడియాలో ఎన్నోసార్లు మీకు ఆధారాలు చూపించినా, అది మన ఏదైతే పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయో పేపర్లకు వచ్చినటువంటి ఆ ఒక వ్యవహారాన్ని మీకు చూపించిన. దాన్ని ఎవరు తీసుకుపోతా ఉన్నారు రాహుల్ గాంధీకి అంటే రేవంత్ రెడ్డి, ఇంకొంతమంది మంత్రులు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయనికి, తెలంగాణ ప్రజల దగ్గర కాదు. తెలంగాణ ప్రజల దగ్గర మార్కులు కొట్టేయాలంటే ప్రజాపాలన చేయాలి, ప్రజలకు అభివృద్ధి చేయాలి, అది చేయాలి. కానీ రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేస్తే నువ్వు కాకపోతే నేను సీఎం అవుతా, నేను కాకపోతే మా అయ్య సీఎం అవుతాననే
భావన్లో తెలంగాణ ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేలు. ఇక కొత్త లాట ఎమ్మెల్యేలకు ఓలకేం ఇయ్యరు కానీ సీనియర్ ఎమ్మెల్యేలు. ఇక గిది ముచ్చట. ఏదో మనకు ఉడతా ఉడతా ఊచి ఎక్కడికి వెళ్ళా ఊచి అనే పదం చెప్తూ, అంటే ఉడతా ఉడతా ఊచి అంటూ మేము సింహాలనని వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము దుర్వినియోగం చేస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజానికానికి ఏమందనీయకపోతా ఉన్నారు అనేది తెలంగాణ ప్రజల బాధ. రైతుల పట్ల ఏమాత్రం జాలి దయ కరుణ లేకుండా అక్కడక్కడ ఫ్యాక్టరీలని ఇవని అవని కొడంగల్ నియోజకవర్గంలో, అటు మొన్న ఆర్మూర్లో, ఇంకా చాలా నియోజకవర్గాల్లో రైతుల పైన దాడి జరుగుతూ ఉన్న విషయం కూడా మీ దృష్టికి రావచ్చు. ప్రజలారా, గిన్ని వేసిన తర్వాత ఎవరైనా నేను కాంగ్రెస్ కార్యకర్తను అని చెప్పుకుంటారా? అది నా అటువంటి సిగ్గు శరం ఉన్నోడైతే ఎవరికి చెప్పుకోరు. నేనైతే నా జీవితంలో చెప్పుకోను. నేను మామూలు ఏంటి ప్రజల కోసం మాట్లాడే ఒక చిన్న రిపోర్టర్, చిన్న పెద్ద కూడా కాదు, చిన్న రిపోర్టర్. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందులో నేను హిందుత్వవాదిని, దాన్ని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, యాద పెట్టుకోరు. హిందుత్వవాదిని అయినప్పటికీ నరేంద్ర మోడీ కూడా తప్పు చేస్తే వదిలిపెట్టేదేలే. దాని గురించి నేను తప్పు చేసినా నన్ను ఇంకా ఎవరూ వదలద్దు, ఆ భావంతో మనం ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేసేటప్పుడు కొంచెం మన ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకంటే ఏదో వచ్చి కింద లట్టు పొట్టు కామెంట్ పెట్టి వర్రి వెళ్ళిపోతే బాగుండదు. అందరి కోసం నేను ఉంటాను కాబట్టి అది సమత్వ భావంతో ఉంటే ఎవరికైనా సరే. కాబట్టి అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.